హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఔరంగాబాద్లోని కుల్తాబాద్లో ఉన్న భద్రమాత ఆలయం అనమాట. ఇది చాలా ఫేమస్ అయిన ఆలయము. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు ఎవరన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అలాగే కొత్తగా ఎవరన్నా నా వీడియోస్ చూస్తూ ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నేను టెంపుల్ దగ్గరే ఉన్నాను అనమాట. టెంపుల్ దగ్గర చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుంది, కానీ ఇక్కడ చాలా కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. బయట మనకి పార్కింగ్ ఉండిద్ది, పార్కింగ్ ఫీజు తీసుకుంటారు. వెహికల్స్ అక్కడ పెట్టేసేసి ఇట్టా మనం నడుచుకుంటా రైట్కి వెళ్ళిపోవాలా. ఈ టెంపుల్ అయితే మనకి ఎల్లోరా నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ ఆలయంలో హనుమాన్ విగ్రహం అయితే పనుకొని ఉంటుంది అన్నమాట, నిద్రిస్తున్న భంగిమలో ఉంటుంది. కానీ ఇలాంటి విగ్రహాలు మాత్రం మా ఓవరాల్ ఇండియా మొత్తంలో 3 ఉన్నాయి అన్నమాట. అది మెయిన్ వచ్చేసి ఇక్కడ ఒకటి అయితే ఉంది మనకి. అలాగే మనకి ప్రయాగరాజ్లో ఒకటి ఉండిద్ది అనమాట. దాని తర్వాత మధ్యప్రదేశ్లో జామ్ సావాలి వద్ద ఒకటి ఉంది. ఇక్కడైతే వరుసగా చివరి దాకా అయితే షాప్స్ ఉన్నాయి మనకి. ఈ అట్ట కాకుండా ఇటుపక్క కూడా ఫుల్గా ఇక్కడైతే చాలా షాప్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ప్రసాదం వచ్చేసి మనకి లడ్డు, కోకోనట్ బర్ఫీ, అలాగే మనకి ఇక్కడ చిక్కీలు అయితే చాలా ఎక్కువగా అమ్ముతున్నారు అనమాట. చిక్కీల్లో కూడా చాలా రకాల చిక్కీలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఫుల్గా టెంపుల్ చుట్టూ అయితే మనకి చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ షాప్సేనమాట. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది. మెయిన్ ఎదురుగా కనిపిస్తుంది అయితే టెంపుల్ వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్గా ఉంది అసలు. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా చల్లగా కూడా ఉందన్నమాట టెంపుల్కి. యాక్చువల్లీ టెంపుల్ లోపలికి అయితే కెమెరా అలౌడ్ లేదు. సో మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తాను. ఇక్కడ ఒక మనకి శివలింగం ఉందన్నమాట. దాని పక్కనే మనకి శనిదేవునిది కూడా చిన్న టెంపుల్ ఉంది, కానీ దాని లోపలికి ఉమెన్స్ని అయితే అలౌ చేయనట్లేదు, మహిళలను అయితే. ఇది ఇక్కడ వచ్చి ఒక చెట్టు ఉంది, చెట్టు చుట్టూ హనుమాన్ విగ్రహాలు కూడా ఉన్నాయి. హనుమాన్ జయంతి రోజు అలాగే శ్రీరామనవమి రోజు కొన్ని లక్షల మంది జనాభా అయితే ఇక్కడికి వస్తారు ఈ టెంపుల్ చూడడానికి. ఆ టైంలో వచ్చామంటే చాలా క్రౌడ్ ఎక్కువ ఉండిద్ది అనమాట. భద్రసేన అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి శ్రీరాముడు అంటే చాలా ప్రేమ అనమాట. శ్రీరాములు వారి కోసము పాట పాడుతూ ఉండేవాడు. అట్టా పాడుతున్నప్పుడు ఒకరోజు హనుమంతుడు వచ్చి అతని పాటలు వింటా అలాగే నిద్రపోతారనమాట. అదే టైంలో భద్రసేన హనుమంతుడిని చూస్తాడనమాట. చూసినప్పుడు అతను కోరుకుంటాడు మీరు ఇక్కడే ఉండిపోవాలని. సో ఆ భక్తుడి కోసము హనుమంతుడైతే ఇక్కడే ఉండిపోయాడు అనమాట. అది ఈ టెంపుల్కి ఉన్న చరిత్ర. సో చాలామంది అయితే వస్తారు టెంపుల్కి. చాలా చుట్టుపక్కల క్లైమేట్. ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ లోపల వెళ్ళడానికి. మనం ఇట టెంపుల్ లోపలికి వెళ్ళిపోయామంటే లోపల హనుమంతుడు వారు నిద్రిస్తున్నట్టు విగ్రహం అయితే ఉండిద్ది అనమాట. ఎదురుగా కనిపిస్తుంది కౌంటరు. ఇది వచ్చేసి మొత్తం టెంపుల్ చుట్టూ మొత్తం గ్లాస్తో నిర్మించారు దీన్ని అయితే. టెంపుల్లో అయితే మనకి డ్రెస్ కోడ్ కూడా ఉంది. సో మనకైతే ఇక్కడ ఒక 2 లైన్లు ఉంటాయి. అబ్బాయిలు వెళ్ళడానికి ఒక లైను, అమ్మాయిలు వెళ్ళడానికి ఒక లైన్ అనమాట. సో అబ్బాయిలు అయితే హనుమంతుని వారి విగ్రహం వరకు అయితే వెళ్తారు. అమ్మాయిలకైతే కొంచెం దూరం నుంచే ఉందన్నమాట దర్శనము. ఇవి వచ్చేసి మనకి బయట షాప్స్, ఇవన్నీ ప్రసాదం కౌంటర్స్ అనమాట. మన సైడ్ అయితే హనుమాన్కి తమలపాకులతో పూజ చేస్తారు, కానీ ఇక్కడ మనకి జిల్లేడాకులు ఉంటాయి కదా, ఆ జిల్లేడాకులతో పూజ చేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మాల లెక్క చేసేసి వాటిని షాపుల్లో అమ్ముతున్నారు. సో అవి మాల తీసుకెళ్ళి హనుమాని విగ్రహం పైన అయితే పెట్టేసి దండం పెట్టుకుంటారనమాట. లోపల ఒక పూజారి తప్పితే ఇంకెవరు వెళ్ళడానికి అయితే అలౌడ్ లేదు. మనం పూజారికి ఇస్తే పూజారి విగ్రహం మీద పెట్టేసి దానిని పూజ చేసి మనకిస్తారు. ఇంకా బయటకు వచ్చాక ఇట్లా పిల్లలకి సంబంధించిన టాయ్లు గీలు మొత్తం A to Z ఉన్నాయి ఇక్కడ. అట్టనే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండిద్ది అనమాట. మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి మీకు ఇక్కడ. వీడియో చివరిలో అయితే నేను హనుమాన్ది విగ్రహంది పిక్ అయితే ఒకటి పెట్టాను, ఎందుకంటే వీడియో అలౌడ్ లేదని చెప్పాను కదా టెంపుల్ లోపల. సో నేనైతే ఒక పిక్ అయితే తీసాను. పిక్ తీసి ఆ పిక్ని యాడ్ చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సీ యూ సూన్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. బయట అయితే మనకి ఈ రకంగా చిక్కీలు కూడా అమ్ముతున్నారు.